మనకున్న శ్రేష్టమైన ధైర్యము ధన్యతలన్నింటిలో కలిగినటువంటి అద్భుతమైన భరోసా ఆనంద కారణం ఏమనంటే, నాకు బలమైన దేవుడు ఉన్నాడు, బలిష్ఠుడైన వాడు నాకున్నాడు. బలిష్ఠుడు. ఆదికాండము యాకోబు ఎవరిని కొలిచాడో అదే దేవుని మనము కూడా కొలుస్తూ ఉన్నాం. చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 24వ వచనం. Genesis chapter 49 verse 24. The God who is very mighty, the God who was served by Jacob, we too having that same God and serving him. 24వ వచనం, ఆదికాండం 49:24. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన. పరాక్రమశాలి అయిన వాడు కనుక బలిష్ఠుడైన దేవుడు, పరాక్రమశాలి అయిన దేవుడు నాకుండుట అనున్నది మనము కలిగిన అతి శ్రేష్టమైన ధన్యత. ఎందుకనంటే మనం ఇందాక 18వ కీర్తనలో చదివాం. 18వ కీర్తన 17వ వచనం. ఎందుకు బలవంతుడైన దేవునిని, బలిష్ఠుడైన దేవునిని ఆరాధిస్తాము? వై షుడ్ వి ప్రైజ్ అండ్ వర్షిప్ ద గాడ్ హూ ఈజ్ మైటీ? ద రీజన్ ఈజ్ చాప్టర్ 18 Psalm 18 verse 17. బలవంతులకు పగవారులను ద్వేషించువారు, తర్వాత నాకంటే, గమనించండి, నాకంటే బలిష్ఠులైన వారి చేతిలో నుండి నన్ను విడిపించిన బలవంతుని నేను ఆరాధింపక తప్పదు. నాకంటే బలహీనమైన వారి చేతిలోంచి నన్ను విడిపిస్తే గొప్ప కాదేమో గాని, నాకంటే బలిష్ఠులైన వారి చేతిలోంచి నన్ను విడిపించిన వాడు వారికంటే బలవంతుడు ఖచ్చితంగా అయ్యుంటేనే. నాకంటే బలిష్ఠులు ఎవరు? నాకంటే బలిష్ఠులు అని అంటే కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తాం. నాకంటే బలిష్టమైనది, నాకంటే బలమైనది అపవాది. Satan is much more stronger than me. And secondly, sin is much more stronger than me. మొదటిది అపవాది నాకంటే బలమైన వాడు, రెండవది పాపము నాకంటే బలమైనది, మూడవది డెత్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ మీ. మరణము నాకంటే బలమైనది, మరణము నాకంటే బలమైనది. నాలుగవది ద లా ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ మీ. పాత నిబంధన కాలపు ధర్మశాస్త్రము నాకంటే బలమైనది. మళ్ళా చెప్పండి, ఒకటి ఏంటి? Satan is stronger than me, sin is stronger than me, death is stronger than me, and the law of Old Testament is stronger than me. ఐదవది, fifthly, the enemies are stronger than me. నా శత్రువులు నాకంటే బలిష్ఠులై ఉన్నారు. నా శత్రువులు నాకంటే బలిష్ఠులు, బలమైన వారు. అట్టి బలమైన వారి చేతి నుంచి నన్ను విడిపించిన అత్యంత బలమైన దేవుని నేను ఆరాధిస్తున్నాను. ఏ అపవాది చేతి నుంచి నన్ను నేను విడిపించుకోలేను, ఏ పాపము చేతి నుంచి నన్ను నేను విడిపించుకోలేను, ఏ మరణం యొక్క వశము కాకుండా నేను తప్పించుకోలేను, ఏ ధర్మశాస్త్రం యొక్క అధికారం నుంచి నన్ను నేను విడిపించుకోలేను, ఏ శత్రువుల యొక్క బారి నుంచి నన్ను నేను కాపాడుకోలేను. వారందరి చేతి నుంచి నన్ను విడిపించుచున్న నా బలమైన దేవుని నేను ఆరాధిస్తున్నాను. మై గాడ్, మై మాస్టర్, మై సేవియర్ ఇస్ మచ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ద Satan, దాన్ సిన్, అండ్ ఆల్సో దాన్ ద లా, అండ్ ఆల్సో స్ట్రాంగర్ దాన్ మై ఎనిమీస్ అండ్ స్ట్రాంగర్ దాన్ మై డెత్. సో ఐ ప్రైజ్ గాడ్ who is much more stronger than all my opponents. నా విరోధులందరికంటే కూడా బలమైన నా దేవుని నేను ఆరాధిస్తాను. కొన్ని సందర్భాల్లో మన జీవితాలలో మనం అదే దుఃఖమును, బాధను కలిగి ఉన్నాం. అటు మనంతట మనం విడిపించుకోలేని పరిస్థితులలో, తప్పించుకోలేని పరిస్థితులలో నాకంటే బలమైన వారే కాదు, నన్ను పట్టి ఉన్న వారి కంటే కూడా బలవంతులు ఎవరైనా, ఇంకా పెద్దవాళ్ళు, ఇంకా అధికులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే అది నా ప్రభువైన దేవుడు తప్ప ఎవరునూ కాదు. ఇప్పుడు ఒక మాటకు మనం వెళ్ళిపోతాం. మై గాడ్ ఈజ్ మైటీ, హీ ఈజ్ స్ట్రాంగ్ ఇనఫ్. ఇట్ మీన్స్
నా దేవుడు బలమైన వాడు అని అన్నప్పుడల్లా ఏ విషయంలో ఆయన బలమైన వాడు, ఆయన ఏ ఏ విషయాలు బలమైనవిగా నాకు అనుగ్రహించాడు అని చూస్తే, మొట్టమొదటిది ఆయన ఏ విషయంలో బలమైన వాడు అని జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రేమ విషయమై ఆయన చాలా బలమైన వాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే ఆయన ప్రేమ చాలా బలమైనది. రండి పరమగీతములు 8వ అధ్యాయం, Song of Solomon chapter 8 verse 6. There are some things which God is having very strong. The strong things which God is having. చూడండి, ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఇంకో మాట చెప్పాలంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ బలమైనది. His love is strong. His love is strong. చాలా బలమైన ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. చాలా బలమైన ప్రేమ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ, ఆ ప్రభువైన యేసుక్రీస్తు అని మన పరలోక ప్రియుని ప్రేమ బలమైన ప్రేమ అన్నప్పుడు అర్థం ఏంటంటే, ఇక మిగిలిన వారి ప్రేమలన్నీ కూడా చాలా బలహీనమైన ప్రేమలు. All other love of this world, love of any human, any relation is so weakest and weaker than anything. Only the love of Jesus is very strong, which has attracted me and bound me to stay together with him. ఆయన ప్రేమ ఎంత బలమైనదంటే, నన్ను క్షమించగలిగే అంత బలమైన ప్రేమ, నన్ను భరించగలిగే అంత బలమైన ప్రేమ, నన్ను ఓర్చుకోగలిగే అంత బలమైన ప్రేమ. His love is very strong. Strong to forgive. క్షమించేందుకు ఎలాంటి ప్రేమ ఉండాలి? చాలా బలమైన ప్రేమ అయితేనే క్షమించగలుగుతాం. చాలా బలమైన ప్రేమ అయితేనే తిరిగి సమకూర్చుకోగలుగుతాం. చాలా బలమైన ప్రేమ అయితేనే తిరిగి మనం మర్చిపోగలుగుతాం. చాలా బలమైన ప్రేమ అయితేనే వారు మనకు చేసిన నష్టాలన్నిటిని మనము తృణప్రాయంగా ఎంచుకోగలుగుతాం. Unless and until the love is strong, we couldn't forgive, we couldn't bear, we couldn't restore, we couldn't bear the loss unless the love is strong. నా రక్షకుని ప్రేమ నాడిలంత బలమైనదో, వీగిపోయినది కాదు, తొలగిపోయలేదు ఎన్నడు, అది ఎప్పుడు ఆవిరైపోలేదు, కానరాకుండా పోలేదు. ఆ ప్రేమ ఎప్పుడు కూడా బలహీనంగా కనబడలేదు నా యెడల. నా తల్లిదండ్రుల కంటే బలమైన ప్రేమగా ఉంది. నా బంధుమిత్రాదులు నాకు చూపించిన ప్రేమ కంటే అది బలమైన ప్రేమగా ఉంది. నాడుల నా వారన్నవారు చూపించిన ప్రేమలన్ని ప్రేమల కంటే నా రక్షకుడు నాపై చూపించిన ప్రేమ అత్యంత శక్తివంతమైన ప్రేమ. is very powerful love which has lifted me up, which has restored me back. That powerful love has forgiven me, forgot all my past. The powerful love is enabled me to stay strong and to go forward boldly and joyfully in this life. Such a powerful and mighty love. So my God is very mighty enough. He is very strong because his love is very strong. నా ప్రభు, నా రక్షకుడు ఎంతో బలిష్టమైన వాడు. దేని విషయంలో ఆయన బలిష్టమైన వాడంటే ఆయన ప్రేమ విషయమైన చాలా బలమైన వాడు. అదే కల్వరిలో నాపై చూపించిన ప్రేమ, నా కొరకు గాయములు పొందిన ప్రేమ, నా కొరకు రక్తము చిందించిన ప్రేమ. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకపు ప్రేమలు అంతర్ధానం అయిపోయినాయా, ఆవిరైపోయినాయా? ఈ లోకపు మనుషుల ప్రేమలు, అది తల్లిది, తండ్రిది, అక్కదు, చెల్లిది, తమ్ముడిది, అన్నదు, బంధువులది, భార్యది, భర్తది, పిల్లలది, చాలా ప్రేమించానని చెప్పిన ఎవరి ప్రేమైనా కూడా కాల పరిమితులకో, పరిస్థితుల ప్రభావాలకో,
నీ స్థితిగతులను బట్టో, నీ స్థాయి బట్టో, నీకున్న వాటిని బట్టి, లేని వాటిని బట్టి ఆ ప్రేమలు మాయమై వీగిపోయాయా, మాటలకే పరిమితమయ్యాయా? అలాగైతే ఈ మధ్యాహ్న కాలం ఖచ్చితంగా ఆరాధించగలం. నా బలిష్ఠుడైన దేవ, బలమైన ప్రేమ నాపై చూపించిన వాడా, నీకు స్తోత్రములు. మై మైటీ గాడ్, thy love is so strong and powerful, so I praise thee. నన్ను ఎప్పుడు విడిచిపెట్టిన ఆ ప్రేమ చాలా బలమైన ప్రేమ. నీకు మాట జ్ఞాపకం చేస్తాను, ప్రేమ మరణమంతా బలం. మరణమే బలమైనదంటే మరణము కూడా ఏమీ చేయలేనంత బలమైన ప్రేమ ఆయన మనకు చూపించాడు. మళ్ళీ గుర్తు చేస్తాను మీకు, రూత్ ఏమన్నది? మరణము తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయకుండాను అన్నది. Ruth told with Naomi, nothing can separate us except death. But the love of Christ is much more powerful than the death. So nothing could separate us from the love of Christ. Even death also couldn't separate us. Such a powerful love. అదే మనం రోమా 8వ అధ్యాయం చదువుతాం. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారు ఎవరు? మరణమైనను నన్ను ఎడబాప లేకపోయిందంటే, ఇప్పుడు చెప్పండి, మరణం బలమైనది, ప్రేమ మరణమంతా బలమైనది అన్నారు. ఇప్పుడు మనం చెప్పాలా, మరణమంతా కాదయ్యా, ఆ మరణము కంటే ఆ ప్రేమ బలమైనది. ఎందుకంటే ఈ మరణం కూడా ఆ ప్రేమ నుండి నన్ను వేరు చేయలేకపోయింది. ఈవెన్ ద డెత్ కుడెంట్ సెపరేట్ ఫ్రమ్ దట్ లవ్. సో ద లవ్ ఈజ్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ దట్ డెత్. సచ్ ఎ లవ్ హీ హెస్ షోన్ అపాన్ us. He is loving with such powerful, genuine, perfect, heavenly, fatherly love. Thank you, Lord, for loving me more than anyone on this earth. Thou art so gracious. The love of men faileth, but thy love never fail. మనుషుల ప్రేమలు వాడిపోయినాయి, నీ ప్రేమ ఎప్పుడు వాడిపోలేదయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమాధికమయా నాపై, నీ ప్రేమాధికమయా, నీ ప్రేమాధికమయా నాపై, నీ ప్రేమాధికమయా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమా నందమే, ఆనందమా నందమే. ఇహలోక ప్రేమలన్నీ వాడిపోయినా నీ ప్రేమ కొంచెం కూడా తరిగి పోలేదయ్యా. తొలిటి ప్రేమలు అన్నీ కూడా మళ్ళీపోయినాయి, కానీ నీ ప్రేమ ఇప్పటికీ తాజాగానే ఉంది. ఈ ఉదయకాలం ప్రభు ఒక ఆత్మలను భారంతో నింపుతుంది. ఏంటంటే మళ్ళా క్రీస్తు ప్రేమను తలపోసుకునుచు, ధ్యానించుకునుచు, జ్ఞాపకం చేసుకున్నప్పుడే నా గాయములన్నీ మానిపోతున్నాయి, నా దుఃఖమంతా ఎగిరిపోతుంది. నన్ను ప్రేమించిన నా ప్రాణనాథుడు నాకున్నాడన్న మాట జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనుషుల మాయోపాయములు, కపటోపాయములు, ద్వేషములు, విరోధములు అన్నీ కూడా నాకు ఏమీ చేయలేవని నేను దుమ్ము దులిపినట్టుగా వాటన్నిటినీ విధిల్చేయగలుగుతున్నాను. దుఃఖమే కలగటం లేదు. అంతగా మైమరిపించిన ప్రేమ, ఈ లోకపు బాధలన్నిటినీ కూడా మర్చిపోనట్లుగా చేసిన ప్రేమ, మనుషులు కలగజేసిన గాయములన్నీ మానిపోజేసిన ప్రేమ అది. ద లవ్ విచ్ హ్యాడ్ హీల్ మీ ఫ్రమ్ ఆల్ ద వూండ్స్. కనుక ప్రభువును ఆరాధిస్తాం. ఆయన ప్రేమ బలమైనది. లవ్ ఈజ్ స్ట్రాంగ్. రెండవది, ఆ ప్రభువైన దేవుని హస్తం, హిజ్ హ్యాండ్ ఈజ్ మైటీ. దయచేసి బలమైన దేవుని ఆరాధిద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 13 చదవండి, 9వ వచనం. నిర్గమ 13:9.
ఆ, ఆ. బలమైన చేతితో యెహోవా ఆ, బయటికి రప్పించాను. చాలండి. దేనితో బయటికి రప్పించాడంట? బలమైన చేతితో. ఆ ప్రభు అయిన దేవుని హస్తం, ఆ హస్తబలం ఈ రోజు వరకు మన జీవితాలలో కాపాడుతున్న సంగతులన్నిటి బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆదరణ, ఎంత ధైర్యం మనకు కలుగుతుందో చూడండి. బలమైన దేవుని హస్తము. యెహోవా నా బలం అనే పాటలను కూడా పాడుతాం. ఆ, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి కదా. ఏం చేయమంట? బలమైన హస్తముతో బలమైన పనులే చేస్తాడు. అంతే కదా. నా చెయ్యి బలహీనంగా ఉందనుకోండి, నేను ఒక 10 కేజీలు ఎత్తగలనా? అన్లెస్ అండ్ అంటిల్ మై హ్యాండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్, ఐ కుడెంట్ డూ ఎనీ స్ట్రాంగ్ ఆర్ గ్రేట్ థింగ్స్. బలమైన పనులు చేయలేను. దేవుని హస్తం బలమైనది గనక నా పక్షాన జరిగించబడిన ప్రతి బలమైన కార్యమును జరిగించగలుగుతున్న హస్తముగా ఉంది గనుక బలవంతుని నేను ఆరాధిస్తాను. ఆ హస్తమున ఎంత బలమైనదంటే సామ్ 89, కీర్తన 49, నాకు తోడయున్న ఆ హస్తము బలమైన హస్తము. సామ్ 89 verse 13, 13వ వచనం. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీ హస్తము బలమైనది. ద హ్యాండ్ ఈజ్ మైటీ. ప్రియమైన వాళ్ళరా, ఒక ఉదాహరణ గుర్తు చేసి మీకు దాటిపోతాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో 18వ వచనంలో సంసోన్ అన్నాడు, బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 14 verse 18, సామ్సన్ పుట్ ఏ క్వశ్చన్ బిఫోర్ దట్ పీపుల్, ఫిలిస్టైన్స్. ఫిలిస్తీన్ల మీద ఒక ప్రశ్న ఉంచాడు సంసోన్. ఏం ప్రశ్న ఉంచాడు? ఒక పొడుపు కథ వేసి ఆ పొడుపు కథకు సమాధానం చెప్తూ అన్నాడు, సింహము కంటే బలమైనది కలదా, తేనె కంటే తీపి అనేది కలదా అన్నాడు. సింహము కంటే బలమైనది కలదా అని అడిగాడు. ఇప్పుడు చూడండి, సింహము అంత బలమైనది ఒప్పుకుందాం. అంత బలమైన సింహాన్ని గడ్డం పట్టుకొని చీల్చేసిన సంసోను హస్తం మరింత దేనికంటే బలమైనది? సింహము కంటే బలము సంసోనుకుంటేనే గాని ఆ బలమైన సింహాన్ని చీల్చగలిగేవాడు కాడే. ఈ రోజు నా ప్రభు అయిన దేవుని హస్తము, నన్ను కాపాడుచున్న హస్తము, నాకు తోడై ఉన్న హస్తము, నన్ను నడిపించుచున్న హస్తము, అనుక్షణం నన్ను ఎత్తిపట్టుకున్న హస్తము, అనేక విధాలుగా అనేక సమయాలలో నన్ను విడిచిపోయిన హస్తాలు ఎన్నో ఉండగా నన్ను ఇప్పటి వరకు విడువని ఆ హస్తం, ద్వితీయోపదేశకాండ 4వ అధ్యాయంలో 4వ నేను నీ చెయ్యి విడువను అని చెప్పాడే. నన్ను ఎన్నడూ విడువని ఆ దేవుని హస్తం ఎంత బలమేదంటే, నా మీదకి దండెత్తి వచ్చే సింహములు అనేకమైన వాటికంటే కూడా నా మీదకి దాడి చేసిన సింహాలను చీల్చివేసిన బలమైన హస్తము గల నా బలిష్ఠుడైన దేవుడు స్తుతింపబడునుగాక. బలమైన సింహం నా మీదకు దూకింది ప్రభు అన్నప్పుడల్లా, దానికంటే బలమైన హస్తం నాకు ఉంది, చీల్చి అవతల పడేస్తాను చూడు అని ఎన్నోసార్లు వాటిని చీల్చి పక్కన పడేసి దానిలోంచి నాకు తేనె తినిపించిన వాడు నాకంటే బలమైన వాడు కాడా? యెహోవాను స్తుతించుడే, ఆయన బలముడు, శత్రుని చేతిలో నుండి కాచిన బలవంతుడు తానే. యెహోవాను స్తుతించుడే, ఆయన బలదుడు, శత్రుని చేతిలో నుండి కాచిన బలమైనదు. ఆ పరమైన దేవుడు నా శత్రువు నుంచి కాచినాడు. కొన్ని ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేయవచ్చు. ఎంతటి బలమైన వాడు, ఆయన హస్తం ఎంత బలమైనది అని అంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇన్ ద లైఫ్ ఆఫ్ అపోస్టల్ పౌల్ ఆల్సో, when enemy came as a roaring lion on him, mighty God with his strong hand he has rescued Paul the apostle. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం
4వ అధ్యాయము 17వ వచనం, 17th verse. ఆ, ఉమ్, ఆ, ఆ, ఆ. ప్రభువు నా ప్రక్క నిలిచి, ప్రభువు నా ప్రక్క నిలిచి, సెకండ్ ఎపిస్టల్ టు తిమోతి చాప్టర్ 4 verse 17, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. నా అంతటి నేను కాపాడబడలేదు. నాకు బలం ఉందని కాదు, నా భక్తి బలమైనదని కాదు, నా చేయి బలమైనదని కాదు, బలమైన మరెవరి చేతిలో నాకు తోడై ఉందని కాదు. నా ప్రభు యొక్క హస్తం బలమైనది కనుకనే, ఆయన నా ప్రక్కన నిలుచున్నాడు కనుకనే సింహము నోటి నుండి నేను తప్పింపబడితేనే. 16th verse Paul apostle is telling, everyone has left me, all alone I stood. అందరూ నన్ను విడిచిపోయారు, నేను ఒంటరిగా ఉండిపోయాను, కానీ ఆయన ఒక్కడు మాత్రం నా పక్కన నిల్చున్నాడు, నన్ను సింహము నోటి నుంచి తప్పించాడు. ఆరాధించగల ఎంత శ్రేష్టమైన దేవుడు నాకున్నాడు, ఇంతటి ప్రభువు నాకు దొరికాడు. వాట్ ఎ మైటీ గాడ్ వీ హ్యావ్, వాట్ ఎ మైటీ గాడ్ వీ సర్వ్, వాట్ ఎ మైటీ గాడ్ వీ వర్షిప్. నాకు నీ చాలయ్యా, నీ ప్రేమ బలమైనది, నా మరణము కంటే నీ ప్రేమ బలమైనది, నీ హస్తం బలమైనది, నా మీదకి దాడి చేసిన సింహము కంటే నీ హస్తము బలమైనది. 3వది దయచేసి రండి, Psalm 29, 3వది బలమైనది. ఏమి కలిగి ఉన్నాడు ఈ బలిష్ఠుడు? 29వ కీర్తన చదువుదామా? 4వ వచనం, 4th verse. యెహోవా స్వరము బలమైనది. The voice of the Lord is strong, is mighty, powerful. ఆ యెహోవా స్వరము బలమైన స్వరము. ఈ బలమైన స్వరము జీవితంలో ఏం చేస్తుంది అంటే, మానవ స్వరములు కలగజేసినటువంటి భయముల నుంచి ఈ బలమైన స్వరము నన్ను విడిపిస్తుంది. Psalm 68 verse 33. 33వ కీర్తన, 68వ కీర్తన 33వ వచనం. అనాదిగానున్న ఆకాశవాహనం ఎక్కువాని కీర్తించుడి, ఆయన తన స్వరము వినబడ చేయును, అది బలమైన స్వరము. ఎంత బలమైనదో తెలుసా ఆ స్వరం? బలమైన స్వరము అని అంటే గంభీరమైన పెద్ద కంఠం ఉందని కాదు, ఆ మాటకు అంత శక్తి ఉంది. It doesn't mean that volume is greater, but the power to his word is so powerful, which has enabled me, directed me, instructed me, uplifted me and enrolled me, edified me and comforted me. Such a strong voice which has comforted me. బలమైన స్వరం, నన్ను ఆదరించిన స్వరం, నన్ను లేవనెత్తిన స్వరం. 1000 మాటలు గాలి మాటలు చెప్పొచ్చు, కానీ ఒక్క మాట గట్టి మాట అన్నాడు అనుకోండి. ఉదాహరణకు మా పక్కింటి ఆమె వచ్చి, మీకెందుకండి నేనున్నాను, నాకు వాళ్ళు తెలుసండి, వీళ్ళు తెలుసండి, నా దగ్గర అంత ఉందండి, నాకు ఇంత ఉందండి, మీకెందుకండి, మిమ్మల్ని ఎవరిని వస్తే నేను చూసుకుంటానండి అని చెప్పి ఒక అరగంట లెక్చర్ బీకింది. ఒక అరగంట చెప్పింది, నీకెందుకు నేనున్నానని చెప్పి మా పక్కింటి ముసలామని చెప్పింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక పెద్ద అధికారి, ఒక IAS or IPS or a minister telephoned me and told a single word, I am with you, don't worry. Which word is powerful? Is a neighboring grandmother's voice which has told me half an hour that I am with you is greater or stronger, and the single word of that great man is stronger. ఎవరిది బలమైనది చెప్పండి? ఆయన స్వరము బలమైన స్వరం. మేబీ ఆయన 90 ఏళ్ళు ముసలోడు అయి ఉండొచ్చు, నేను మీతో ఉన్నానండి అనొచ్చు. గొంతుకు బలహీనమైనది కావచ్చు, కానీ మాట బలమైనది, అది అర్థం చేసుకోవాలి. ఒక మానవుడు తాను పలికిన మాటే అంత బలమైనది, అంత గట్టిదై ఉంటే, అది నేల పడనిది, తూచా తప్పనిది అయి ఉంటే, పొల్లు కూడా తప్పిపోనిది అయి ఉంటే, నా ప్రభు అయిన దేవుని స్వరం ఎంత బలమైన స్వరం అంటే, బలమైన బండలను సైతం బ్రద్దలగొట్టే స్వరం. నాకు అడ్డంగా నిలబడిన పర్వతాలను కూడా బ్రద్దలగొట్టే స్థలం, భూకంపం తెచ్చే స్వరం.
ఆ స్వరము అక్కడ మనం చదివితే 29వ కీర్తనలో ఇన్ Psalm 29, ద పవర్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ మై గాడ్ ఈస్ వెరీ మచ్ గ్రేటర్. ఈవెన్ ద ఎర్త్ విల్ షుక్, ఈ భూమి కూడా కంపిస్తుంది ఆ స్వరానికి. అంటే పరిస్థితులు కదిలించబడతాయి, బండరాయిలు బ్రదలైపోతాయి, నా చుట్టూ ఉన్నటువంటి సంగతులన్నీ తారుమారైపోతాయి విత్ ఎ సింగిల్ వర్డ్ ఆఫ్ మై మైటీ గాడ్. ఆ స్వరం ఎంత గంభీరమైనదో చూడండి, బలమైన స్వరము. భక్త్ సింగ్ గారి వర్తమానాలు పుస్తక రూపములో ప్రింట్ చేయబడ్డాయి. 29 పుస్తకాలు సుమారుగా ఉంటాయి, గుర్తులేవేమో చాలా మందికి. పాత రోజులు అవే చదువుకుని బతుకుతుండే వాళ్ళం. అందులో ఒక పుస్తకం పేరు బలమైన స్వరము, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, యెహోవా స్వరము అనే ఒక పేరు. నిజంగా ఒకసారి ఆలోచిద్దాం, ఎన్ని పరిస్థితులలో నీ బలమైన స్వరం నాకు వినబడే చేసిన కారణం చేతనే నన్ను బలహీనపరిచే స్వరాలన్నిటి నుంచి నేను తప్పించబడ్డానయ్యా. ద వాయిస్ ఆఫ్ హ్యూమన్, ద వర్డ్స్ ఆఫ్ హ్యూమన్ వెరీ వీక్ అండ్ మేడ్ మీ వీక్, బట్ ద మైటీ వాయిస్ ఆఫ్ మై సేవియర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ మేడ్ మీ స్ట్రాంగ్. ఐ ప్రైజ్ ది లార్డ్. నీ స్వరం బలమైనది, నన్ను బలపరిచిన స్వరం అది. మనుషుల స్వరములు బలహీనమైనవి, నన్ను చాలా బలహీనపరిచాయి. పాటలో ఒక పాట ఉంటుంది మనకు, ఓ ప్రభువా నీ సేవం చేసేద నిత్యము, నీ మాటే వినేదను, నరుని మాట వినకుందు. అందులో మొదటి చరణం ఉంటుంది, వేధించు స్వరములు వినబడుచునున్నవి. చూద్దాం ఒకసారి, ఒక చరణం పాడుకుందాం, తర్వాత తలంపులు ముగించుకుందాం. ఏం పాట అన్నా నేను? ఓ ప్రభువా నీ సేవ. నచ్చిన చరణం చూద్దాం. ప్రభు మన హృదయాలను ప్రేరేపించును గాక, ఆయనను ఆరాధించినట్లుగా మన హృదయం ఉప్పొంగును గాక. ఆ ప్రభువైన దేవుని బలమైన స్వరం ఇంతవరకు వినబడజేసిన వాడు, ఇక ముందును వినిపించువాడు, మనల్ని ఎప్పటికీ కూడా బలపరచువాడు. మొదటి చరణం, సాంగ్ నంబర్ 648, 648 తెలుగులో. శోధించు స్వరములు వినబడుచునున్నవి, వేధించు నేరములు పైబడుచునున్నవి, బోధించు నీ మార్గం వినిపించు నీ స్వరము, బోధించు నీ మార్గం వినిపించు నీ స్వరము. ఓ ప్రభువా నీ సేవను చేసే నిత్యము, ఓ ప్రభువా నీ సేవను చేసే నిత్యం. అది మెల్లని స్వరం కానీ బలమైన స్వరం. ఇట్స్ అ వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ వాయిస్ బట్ వెరీ స్ట్రాంగ్ వాయిస్. నాకు వినపడి చేస్తున్నావు నిత్యం, అందుకని ఇంకా బ్రతుకున్నాను, ఇంకా నేను ధైర్యంగా ఉన్నాను, ఇంకా నా ముఖం మీద చిరునవ్వు చెరిగిపోలేదు, ఇంకా నా హృదయంలో ధైర్యము తరిగిపోలేదు, ఇంకా నా గుండె బ్రదలు కాలేదు. అనేక వేధించు స్వరములు నా చుట్టూ వినబడుతూ ఉన్నా నీ ఒక్క మెల్లని బలమైన స్వరం నన్ను ఆదరించుచున్నందులకై నీకు స్తోత్రం. 4వ దయచేసి చూడండి, ఆయన దుర్గం బలమైనది. ఈ మాట అనేక చోట్ల చదువుతాం, 1-2 వచనాలు చదువుకుందాం. హిస్ ఫోర్ట్రెస్ ఈజ్ స్ట్రాంగ్, హిస్ ఫోర్ట్రెస్ ఈజ్ స్ట్రాంగ్ అరౌండ్ మీ. Psalm 71:7, కీర్తన 71:7 వచనం, కీర్తన 71:7 వచనం చదవండి. నేను అనేకులకు వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నా చుట్టూ అపవాది, పాపము, లోకము పొంచిన వీటన్నింటి మధ్య శిలువపై రక్తమును కార్చుటలో బలమైన ప్రేమ చూపించావు. ఆ బలమైన ప్రేమ చేత నా కొరకే ప్రాణం అర్పించి, బలమైన చేతితో నన్ను విడిపించి, బలమైన స్వరమ చేత నన్ను నడిపించి,
బలమైన దుర్గముగా నాకు నీవు ఉన్నందులకై నీకు స్తోత్రం. ఇంకొక వచనం కూడా చదవండి. కీర్తన 62 7వ వచనం. Psalm 62:7. ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే, నా బలమైన ఆశ్రయ దుర్గమున దేవుడే. Psalm 61:3. 61:3. కీర్తన 61:3. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటే. శత్రువుల ఎదుట బలమైన కోటగా. వాని ఆయుధాలు చాలా బలమైనవి ప్రభువా, గుద్దిదే పడిపోయిద్దేమో అని భయపడడానికి అవకాశమే లేదు. నాకెందుకు? వాడి ముట్టడి దిబ్బలు అంటే అర్థం ఏంటి? నాకు చిన్నప్పుడు తెలియదు, నాకెవరో చెప్తేనే తెలిసింది. బైబిల్లో చదివారా చాలాసార్లు? ముట్టడి దిబ్బలు కట్టిరి అని చదివారు కదా ముట్టడి దిబ్బలు అని బైబిల్లో. ఏమిటి ముట్టడి దిబ్బలు అని అంటే, ఒక బలమైన ప్రాకారాన్ని పడగొట్టాలంటే ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఈ హైడ్రాస్ ఏం లేవు గనక, హైడ్రాలిక్ మెషిన్స్, హ్యామర్స్ ఏం లేవు గనక, ఆ రోజులు ఏం చేస్తారంటే గోడకు బయట ఒక పెద్ద ఎత్తైనటువంటి గోపురం లాంటిది కట్టి దాంట్లో ఒక గిలక పెట్టి దానికి పెద్ద దుంగ కడతారు. వీరందరూ కలిసి ఏం చేస్తారు, బలంగా ఆ కట్టబడినటువంటి ఆ దుంగను వెనకాలకు లాగి ఒక్కసారి విడిచిపెడతారు. ఆ విడిచిపెట్టిన బలమైనటువంటి ఆ మ్రాను ఆ గోడకు గుద్దుకుంటది. అలాగా చాలాసార్లు మారుమారు చేయడం వలన ఆ కోట గోడకి ఏమొస్తుంది? బీటలు వస్తాయి. ఇప్పుడు ఏమన్నాడు? శత్రువు నా చుట్టూ ఎన్ని ముట్టడి దిబ్బలకు కట్టినా పడద్రోయలేని కోట ఒకటి నాకుంది. అదేమిటది? నా దేవుడే బలమైన కోటగా ఉన్నాడు. శత్రువు యొక్క ఆయుధాలు ఎన్నైనా, వాట్ ఎవర్ ద మైటీ వెపన్స్ ఆఫ్ ఎనిమీ trying to capture me, touch me, but God is the strong wall around me, as a strong fortress around me. Never the enemy could touch me, because the fortress around me is very strong. మార్టిన్పూర్ అనే స్థలములో సువార్త బృందం వెళ్ళింది సువార్త చేయడానికి. In the place called Martinpur, their evangelical team has gone to preach gospel in that village. ఆ గ్రామస్తులందరూ కూడా చంపేస్తామని చెప్పి వారి మీద తిరగబడితే వీరందరూ కూడా, ఈ సువార్త టీం అందరూ కూడా పారిపోయి బయట ఒక చిన్న గుహ లాంటిది ఉంటే కొండ దగ్గర దాక్కున్నారు. All this evangelical team ran away from that village and they hide themselves in a small cave near the mountain. 3 రోజులు అయిపోయినాయి. 3 రోజులు అక్కడే ఉన్నారు వారు. చివరికి 4వ రోజు ఆ మార్టిన్పూర్లో ఆ అన్యులు కబురు పంపించారు. ఏమని కబురు పంపించారంటే, మీరు ఇంకా దాక్కోవద్దు, బయటకు వచ్చేయండి అన్నారు. బయటకు వచ్చేస్తే చంపేస్తారేమో అని అంటే వారు అన్నారు, మేము చంపము, ప్రతిరోజు రాత్రి కాగడాలు పట్టుకొని మేము తరుముకొని మీరు ఎక్కడున్నారు ఎత్తుక్కొని మీ దగ్గరకు వచ్చి చూసేసరికి మీ చుట్టూ ఒక బలమైన గోడ కనబడుతుంది, మేము దాన్ని ఏమీ చేయలేక తిరిగి వస్తున్నాము, మాకు అర్థమైంది మీ దేవుడు మీ చుట్టూ ఉన్నాడని, మేము చంపము, బయటకు వచ్చేయండి అన్నాడు. The villagers informed them, from 3 nights we are trying to attack you, but whenever we approach the cave where you are hiding, there is a wall around that cave which we couldn't break it. So we understood that your God is surrounding you. Please come out, we will not kill you. That was the information came to them. What a great God we have. శత్రు ఈ పాటికి మనల్ని ఎప్పుడో చిన్న భిన్నం చేసేసేవాడు. మన జీవితాలను, మన కుటుంబాలను, మన హృదయాలను, మన ఆత్మీయతలను ఎప్పుడో కాలురా చేసేవాడు, ఎప్పుడో అదిమి వేసేవాడు, ఎప్పుడో వాడిని చితగొట్టేవాడు. కానీ మన చుట్టూ ఉన్న కోటను వాడు ఏమీ చేయలేక మనల్ని విడిచిపెట్టాడంతే. నా చుట్టూ బలమైన కోటగా నీవు ఉన్నందుకై నీకు స్తోత్రములు. ప్రభుని ఆరాధించుదాము గాక. చివరి మాట రండి. ద ఫోర్ట్రెస్ ఈజ్ స్ట్రాంగ్. 5వది ప్రభుని ఆరాధించేందుకు యోబు గ్రంథం 36వ అధ్యాయం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనం.
యోబు గ్రంథం 36వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 36 వర్స్ 5. యోబు గ్రంథం 36వ అధ్యాయం మీద వచ్చా. ఆలోచించము. 36:5 యోబు గ్రంథం. ఆలోచించము, దేవుడు బలవంతుడు, కానీ ఆయన ఎవరిని తిరస్కారము. ఎంత మంచోడండి ఆయన. కొంచెం బలం ఉంటే చాలు, నాకు అక్కడ అవ్వడక్కర్లేదు అనే మనుషులు ఎంతో మంది ఉంటే, ఆయన చాలా బలవంతుడు కానీ ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. ఆ తర్వాత వచ్చిన చూడండి, ఆయన వివేచన శక్తి బహుబలమైనది. హిస్ విజ్డమ్ ఈజ్ పవర్ఫుల్, స్ట్రాంగ్. ఆయన జ్ఞానము బలమైనది. ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను మీకు. దేవుని జ్ఞానం బలమైనది అనే మాట అలా గుర్తుపెట్టుకుంటే, దేవుని వెరితనం, దేవుని జ్ఞానం ఎంత బలమైనదో మనకు అర్థం కావాలంటే ఇంకొక మాట ఆలోచించాలండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. 1 Corinthians chapter 1 verse 25. Corinthians chapter 1 verse 25. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే, ఇప్పుడు చెప్పండి, దేవుని వెర్రితనమే మనుష్యుని జ్ఞానము కంటే, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్య బలము కంటే. ఇప్పుడు చెప్పండి, దేవుని జ్ఞానం ఎంత బలమైనదో. ఆయన వెర్రితనమే అంత బలమైనది, అంత జ్ఞానమైనది అయితే ఇంకా ఆయన జ్ఞానం ఇక ఎంతటి బలమైనది అయి ఉంటుంది. గాడ్స్ మ్యాడ్నెస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దెన్ హ్యూమన్ విజ్డమ్. దెన్ గాడ్స్ విజ్డమ్, how much more mighty it will be, powerful it will be. Even his madness is much more greater than my IQ, my intelligence. మనుష్యుని సకల శాస్త్ర ప్రవీణత కంటే దేవుని వెరితనమే బలమైనదైతే, దేవుని జ్ఞానం ఎంత బలమైనదో అంత బలమైన జ్ఞానమును నీ నా పక్షాన వినియోగించుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. Such a mighty wisdom God is having and God is using to build our lives, to perform the things around us. అంత బలమైన జ్ఞానం, అంత బలమైన వివేచన శక్తి మన జీవిత నిర్వహణ కొరకే దేవుడు వినియోగించుచున్నాడు అని అంటే, ఇక నేను ఎందుకు దిగులు చెందాలి? కొన్నిసార్లు అనిపిస్తుంది, అయ్యో నాకు కొంచెం జ్ఞానం ఉంటే బాగున్నే, నాకు కొంచెం తెలివి ఉంటే బాగున్నే, ఇంకొంచెం నాకు వివేచన కలిగి ఉంటే ఎంతో బాగుండును, నాకు లేదే అనిపించినప్పుడల్లా, సరే నాకు లేకపోతే లేకపోయింది, వెర్రివాడనైనా నేను బలమైన జ్ఞానం గల వాని చేతిలో ఉంటే నాకంతే చాలు కదా. ఇంకొక మాట చెప్పమంటారా మీకు, ప్రభువును స్తుతించి ఆనందం కోసం? ఫలానా వాడి చేతిలో రాయి ఉందండి అంటే భయపడతారంట. ఎవరి చేతిలోనో? ఏమండి, పిచ్చోడంటే దానికి ఇంకో తెలుసుందని, జ్ఞానం లేనోడి చేతిలో రాయి ఉందిరా బాబు, ఎటు తిరిగి ఎటు కొడతాడని భయం. ఇప్పుడు ఆ రాయి నేనే, కానీ నేను పిచ్చోడి చేతిలో లేను. ఎవరి చేతిలో ఉన్నాను? బలమైన జ్ఞానం కలిగిన వాని చేతిలో ఉన్నాను. ఇప్పుడు వాడు శత్రువును గురిపెట్టి కొడతాడా? ఆయా జ్ఞానం గల వాడు ఎవరు పెడతాను కొడతాడు అని వాడుకొని. మళ్ళా చెప్తున్నా వినండి జాగ్రత్తగా. పిచ్చోడి చేతిలో రాయి ఉందనుకోండి, ఇఫ్ ఎ స్టోన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ మెంటల్ రిటార్టెడ్ మ్యాన్, everyone will be frightened around him, isn't it? అందరికంటే ఎక్కువ రాయి భయపడుతుంది. ఎందుకో? అందరూ భయపడేదానికంటే రాయి ఎక్కువ భయపడుతుంది. ఎందుకు? నా మహానుభావ, నన్ను ఎట్టిసిరుతావు, ఎందులోకి వెళ్ళి పడతానో, ఏ నీళ్ళలో పడతానో, ఏ నిప్పుల్లో పడతానో, ఎవడు ముఖం మీదకి వెళ్ళి పడతానో, ఏడబడతానో భయపడుతుంది. కానీ అదే రాయి కనుక జ్ఞానవంతుని చేతిలో, దావీదు వంటి వాని చేతిలో ఉందనుకోండి, ఆ రాయి భయపడదు. ఎందుకో తెలుసా? నన్ను కరెక్ట్గా వాడుతాడు. ఎక్కడ తగలాలి అక్కడే తగులుతాను, ఎవరిని పడేయాలి అక్కడే పడతాను. నన్ను బాగా వాడుకునే వాని చేతిలో నేను ఉన్నాను, జ్ఞానంగా వాడుకునే వాని చేతిలో నేను ఉన్నాను కనుక నేను భయపడను. ఇప్పుడు చూడండి, బలమైన జ్ఞానము గల నా దేవుని చేతిలో ఉన్న ఆయుధాన్ని నేను, లేక బలహీనమైన చిన్న రాయిని నేను, నా ప్రభు తన జ్ఞానము చొప్పున నా జీవితాన్ని వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతుంటే ఎంత దివ్యమైన సంగతి. ఒకప్పుడు నిజంగా పిచ్చోడు చేతిలో ఉన్నాం. ఎవడ పిచ్చోడు?
ఎవడపిచ్చాడు? ఆ సాతాను చేతిలో ఉన్నాం. నన్ను ఎలా వాడుతాడో, ఎందుకు వాడుతాడో, చివరికి నా జీవితం ఎందుకు నాశనం చేస్తాడో ఏమర్థం కాకుంది. అయితే ఈరోజు నేను బలమైన జ్ఞానము గలవాని చేతిలో ఉన్న ఆయుధాన్ని అయ్యాను. బలమైన జ్ఞానము గలవాని చేతిలో ఉన్న పనిముట్టునయ్యాను. బలమైన జ్ఞానము గలవాని చేతిలో నేను ఒక సాధనమయ్యాను. నీకు స్తోత్రమయ్యా. నీ జ్ఞానం ఎంత బలమైనదంటే నన్ను వినియోగించుకోవడానికి గాని, నా కొరకు ఇతరులను వినియోగించుకోవడానికి కూడా నీ జ్ఞానము బలమైనదే. దేవునికి స్తోత్రం. నా కొరకు ఎవరిని వినియోగించుకోవడానికైనా ఆయన జ్ఞానం కలిగిన వాడే, నన్ను వినియోగించుకోవడానికి కూడా జ్ఞానము కలవాడే. ఎవరినైనా నా కోసం వాడేసుకుంటాడు. ఈ మాట నేను జ్ఞాపకం చేశాను అంతకుముందు ఒకసారి. He'll use anyone wisely for my sake, and also he will use me very wisely with all his wisdom for others' sake. What a only wise God I had. అద్వితీయ జ్ఞానవంతులకు దేవుని నేను కలిగి ఉన్నాను. దేవాని జ్ఞానం చాలా బలమైనది. ఆ జ్ఞానముతోనే నా జీవితాన్ని నేను నిర్వహించుచున్నందుకే నీకు స్తోత్రం. ఆ జ్ఞానముతోనే నా జీవితాన్ని నిర్మించుచున్నందుకు నీకు స్తోత్రం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం ప్రభువును స్తుతించి ఆరాధించుదుము గాక. ఏమిటి అనంటే, బలమైన దేవుని నాకు కలిగి ఉన్నందుకే నీకు స్తోత్రం. బలిష్ఠుడైన దేవుడు నాకు దొరికినందుకే నీకు స్తోత్రం. ఎంత బలమైన వాడు అనంటే, బలిష్ఠుల చేతిలో నుంచి నన్ను విడిపించిన వాడివే కాదు, బలమైన ప్రేమ నాపై చూపిన వాడవు. రెండవది, బలమైన హస్తములు నా పక్షాన కలిగిన వాడవు. మూడవది, బలమైన స్వరం నాకు వినబడ చేయవాడవు. నాలుగవది, బలమైన ఆశ్రయంగా నా చుట్టూ ఉన్నవాడు, కోటగా నా చుట్టూ ఉన్నవాడవు. అంతేకాదు, బలమైన జ్ఞానం. నీ వివేచన శక్తి చాలా బలమైనది. నీ జ్ఞానం చాలా బలమైనది. కాబట్టి ఆ జ్ఞానముతోనే నా జీవితాలను నీవు వినియోగించుకుంటున్నందుకై స్తోత్రం అని చెప్పి ప్రభువుని ఆరాధించుకుందాం. మోకరించండి, ప్రభువుని ఆరాధిస్తాం. మోకాల మీద ఉండండి. ఒక చిన్న పాట పాడుతూ ఉంటాను. నా